హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవిజ్ఞా మీడియా. ఈరోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి హనుమకొండ శ్రీధర్ గారితో ముఖాముఖిలో పాల్గొన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ఒక ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ స్ట్రగుల్ కావచ్చు, మీరు చేసిన పోరాటం కావచ్చు, అంటే అసలు మీ రాజకీయ ప్రస్థానంలో ఆ ప్రయాణం అనేది ఎలా జరిగింది? ఒక 4 మాటల్లో. మా నాన్న సిపిఎం పార్టీగా నాయకుడిగా ఉన్నాడు. నేను చదువుకునేటువంటి దశ నుంచే అలాంటి భావాల వైపు, అట్లాంటి ఆలోచనల వైపు నా మైండ్ అనేటువంటిది డైవర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మా ఇంట్లోనే మా నాన్న సిపిఎం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు నేను చదువుకునేటువంటి సందర్భంలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వింగ్లో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్మీడియట్ ఆ స్థాయికి వచ్చేసరికి ఏంటంటే నేను ఎస్ఎఫ్ఐ డివిజన్ సెక్రటరీగా, ఆ తర్వాత డిగ్రీ స్థాయిలో పోయిన తర్వాత ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షునిగా, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసినటువంటి పరిస్థితి జరిగింది. ఆ వారసత్వం నుంచి ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి ఒక ఆలోచనల విధానాలు, ఎస్ఎఫ్ఐ నేర్పినటువంటి పద్ధతి నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి రిలీవ్ అయిన తర్వాత సిపిఎం పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సిపిఎం పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసినటువంటి దాని నుంచి పార్టీ నన్ను గుర్తించి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శిగా నియమించడం అనేటువంటి జరిగింది. ఆ నేపథ్యంలోనే మా ఇంటి నుండే నా రాజకీయ ప్రస్థానం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ తర్వాత సిపిఎం పార్టీ కార్యదర్శిగా నా స్థాయి ఎదిగేంత వరకు నేను చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలే వాటికి నా స్థాయి దాకా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మీరు ఒకసారి ఇలాగే పోటీ చేశారు సార్. అప్పుడు అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. సో ఆ ఎన్నికలకు ముందు ఈ వార్డుకు సంబంధించినటువంటి మీకున్న అవగాహన ఏంటి? ఎన్నికల తర్వాత మీ అవగాహనలో వచ్చిన మార్పు ఏంటి? నేను గతంలో 9వ వార్డులో పోటీ చేశాను. 9వ వార్డుకు 10వ వార్డు ఇప్పుడు 2 కలిశాయి. అంటే 10వ వార్డులో కొంత భాగం కలిసింది, 9వ వార్డులో కొంత భాగం కలిసింది. అయితే నేను నిరంతరం ఇక్కడే ఉండేటువంటి ఈ వార్డులోనే ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఎన్నికల ముందు ప్రధానంగా మన 10వ వార్డులో ఏ సమస్యలకు సంబంధించిన పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండేది. ప్రధానంగా డ్రైనేజీ సిస్టమ్, అదేవిధంగా రోడ్లు. వ్యక్తిగతంగా ఈ ఏరియాలో సగం ఏరియా స్లమ్ ఏరియా, దీన్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో నాకు ఎన్నికల ముందు ఖచ్చితంగా పనిచేయాలనేటువంటి పరిస్థితి ఉండేది. ఆ సందర్భంలోనే ఖచ్చితంగా పోటీ చేయాలి, ఈ వార్డును అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో నేను పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ నేను గెలిచిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, గెలవక కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి చాలా తేడా ఉంది. అంటే గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఈ వార్డుని అసలు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి వార్డులో లేదు. ఎందుకంటే గెలిచిన తర్వాత వార్డులోకి పోయిన తర్వాత ఏంటంటే కొన్ని ప్రాంతాలలో, ప్రధానంగా వివేకానంద కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతంలో అసలు ఒక డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది లేదు. డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది అంటే ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి కాదు. ఒక కుటుంబము, ఒక ఇల్లుకు సంబంధించినటువంటి వాళ్ళు వాడుకున్నటువంటి వాటర్ కూడా బయటికి ఎటుపోవాలనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా అట్లుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అక్కడికి పోయిన తర్వాత ఒక ఇంటికి వాడుకున్నటువంటి వాటర్ మొత్తం పక్క ప్లాట్లో ఆగినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఈ డ్రైనేజీ వాటర్స్ అనేటువంటిది చివరికి ఎక్కడికి పోవాలో అక్కడికి పంపించినటువంటి పరిస్థితి అనేటువంటిది గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జరగలేదు. అంటే ప్రధానంగా ఈ 10-15 సంవత్సరాల కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటిది పరిస్థితి స్పష్టంగా నాకు అర్థమైంది. అందుకే ఎమ్మడే స్పందించిందంటే నేను గెలవగానే ఆ వార్డులో ఉన్నటువంటి వివేకానంద కాలనీలో ఉన్నటువంటి ఒక డ్రైనేజీ సిస్టానికి సంబంధించినటువంటి వాటర్ ఒక వైపుకు పోవాలని చెప్పేసి అనేటువంటి దాని నుంచి మున్సిపాలిటీ అధికారుల సహకారంతో జేసీబీ తీసుకొచ్చి ఖచ్చితంగా కాలువలు అనామతం, అంటే నార్మల్ కాలువలు కూడా కొట్టించి వాటర్ పోయేటువంటి పరిస్థితి జరిగింది. ఏదేమున్నా గతం కంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సమస్యలు అనేటువంటి వార్డులో ఉన్నాయి. ఈ వార్డుల అంటే ఉండొచ్చు, చేయొచ్చు, గతంలో జరగవచ్చు అనేటువంటి ఒక పరిస్థితి నేను ఎన్నికలకు ముందు అనుకున్నా. కానీ గెలిచిన తర్వాత చూస్తే ఏంటంటే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఏ కాలువలకు సంబంధించి కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి గెలిచిన తర్వాత ఇంకా బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా ఎక్కువగా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితులు, ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఖచ్చితంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో
చాలా సీరియస్గా కింద వర్క్ చేయాలనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది నాకు వార్డులో చూసినప్పుడు కనబడ్డది. ఈ 10th వార్డులో ఇందాక మీరు అంటే ఒక స్వామి వివేకానంద కాలనీ కాకుండా అసలు మొత్తం ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఒకసారి ఈ వివరాలు ఒకసారి. 1360 ఓట్లు ఉన్నాయి. మొత్తంగా జనాభాకు సంబంధించింది ఏంటంటే ఒక 3000 నుంచి 4000 మంది జనాభా మన వార్డులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వివేకానంద కాలనీతో పాటు కొంత పార్ట్ పోచమ్మ టెంపుల్, కొంత పార్ట్ సంజయ్ గాంధీ నగర్, ఈ 3 వార్డులకు ఈ 3 ప్రాంతాలకు సంబంధించింది ఈ వార్డులో ఉంటాయి. ఈ ఏరియాకు సంబంధించి ప్రధానంగా కొన్ని సమస్యలు మీరు కొన్ని హామీలు ఇచ్చారు మొదట్లో. అంటే ముఖ్యంగా ఇందాక మీరంటే వాటర్ ప్లాంట్ ఒకటే కాదు, ముఖ్యంగా ఇక్కడ కాలువకు సంబంధించిన సమస్య ఒకటి కొంచెం ఎక్కువగా ఉన్నది ఇక్కడ మనకి. దీంతోపాటు మీరు అన్నాడు సరే డ్రైనేజీలు అవి ఇవి గత 10 ఏళ్ల క్రితం ఉన్నదానికి మొన్నటి వరకు ఉన్నదానికి కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మరికొంత మార్పు తీసుకొస్తున్నారు. ఓకే, ఇది అంటే మీరు ఆ కార్యక్రమాల మధ్యలో ఈ ఏరియాలో మీరు ఇందాక చెప్పిన ఒక పాయింట్ ఏంటిదంటే 1300 ఓట్లు 4000 పైన జనాభా. అంటే దీని అర్థం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఇక్కడ ఓటు హక్కు లేదు, అయినప్పటికీ వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. అయినా వాళ్ళు ఈ వార్డు ప్రజలే కాబట్టి ఓటు హక్కు లేనంత మాత్రాన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కాబట్టి అంటే వారి కోసం కొన్ని పనులు చేయట్లేదు అనేది, అంటే ఎవరికైతే ఓటు లేదో వాళ్ళకు సంబంధించిన పనులు కొన్ని చేయట్లేదు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. మరి అలాంటిది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే ఏమైనా అంటే అలాంటి కార్యక్రమాలు ఏమైనా కనిపించాయా మీకు? అవి అంటే ఓటు లేనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఓటు లేనటువంటి వాళ్లకు పని చేయమనేటువంటిది అయితే నా దృష్టికి ఎక్కడ రాలేదు. అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఖచ్చితంగా నా దృష్టికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరే మేము పనిచేస్తాం. ఎందుకు అని చెప్పేసానంటే సంఖ్య 4000 ఉండొచ్చు, 3 నుంచి 4000 ఉన్నది. కానీ దాంట్లో జనాభాకు సంబంధించిన పిల్లలు ఇతర సంబంధించినటువంటి మైనారిటీకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళ సంఖ్యను కలుపుకొని 3 నుంచి 4000 మంది ఉంటారని చెప్పేసి చెప్పారు. కానీ ఎక్కువగా ఓటు లేనటువంటి వార్డు ఇండ్లు కూడా ఉన్నాయి, లేవని కాదు, కానీ ఖచ్చితంగా కూడా అక్కడ మేము దృష్టి పెట్టి పనిచేస్తాం. ఆ పనితో పాటు ప్రధానంగా ఇక్కడ నేను గుర్తించినటువంటి ప్రధానంగా సమస్యలు ఏంటంటే ఒకటి డ్రైనేజీ సిస్టంతో పాటు మంచినీటి సౌకర్యం, ఈ 2 ప్రధానమైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఆనుకొని మాదన్నపేటకు సంబంధించినటువంటి తూము కాలువకు సంబంధించింది ఈ ఏరియాకు ఆనుకొని ఉంటుంది. మొన్నటి వరకు అంటే ఇక్కడ వైఎస్ఆర్ స్టార్చి విగ్రహం వరకు ఏంటంటే ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి సిస్టమ్ కాలువను కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ నుంచి నెక్కొండ రోడ్డు వరకు కట్టనటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల విపరీతమైనటువంటి వాసన రావడం, దానివల్ల దోమలు తయారు కావడం, ఆ నీళ్ళు అనేటువంటి అక్కడనే పేరుకపోయి ఉండడం, ఆ గుర్రెపు టెక్క మొత్తం ఆగిపోయి నీళ్ళు మొత్తం అక్కడనే లోడ్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా చేంజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ అక్కడ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎలాంటి ఎవరికి ఇబ్బందులు కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పరిస్థితులే ఇక్కడ ఉన్నాయి. కొన్ని డ్రైనేజ్ అంటే వాటర్కి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇళ్లలోకి నీళ్లు పోయేటువంటి పరిస్థితి, కొంచెం ప్రెషర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా చేంజ్ చేసేటువంటి ప్రయత్నంలో మేము ఉండాలని చెప్పేసి నాకు ఈ ప్రధానమైనటువంటి అంశాలనే బేస్ చేసుకొని పనిచేయాలనేటువంటిది ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమస్యలాగానే మరో సమస్య కూడా ఏంటంటే స్వామి వివేకానంద కాలనీకి సంబంధించి ఒక ఎంట్రన్స్ త్రివేణి కాలేజ్ దగ్గర నుంచి ఉంది. ఇటువైపు మరి వచ్చేసరికి నెక్కొండ రోడ్డు కూడా దాన్ని కలిస్తే బాగుంటుంది అనేసి ఒక సమస్య, గతంలో పెద్ద సమస్య, అది వాస్తవానికి చాలా గొడవలు జరిగినటువంటి సమస్య. అది మీ దృష్టిలో ఉందా? దానికి ఎటువంటి పరిష్కారం అయినా మీ ఆలోచనలో ఉందా? ఇంతకుముందుకు ఈ వివేకానంద కాలనీ నుంచి నెక్కొండ రోడ్డుకు పోయేటువంటి దారి ఏదైతుందో అది ఇంతకు ముందుకు బాగానే ఉండే. ఇప్పుడు నర్సంపేట అంగడి జరిగితే ఆ అంగడికి పోయేటువంటి వాళ్ళు కూడా ఈ కట్ట మించే పోయి రోడ్డు మించే పోయి అక్కడికి తీసుకుపోయేటువంటి వాళ్ళు, ఏదైనా ఎడ్లైనా లేకపోతే ఎడ్ల బండ్లైనా ఇతర కూరగాయలకు సంబంధించినటువంటి ఆటోలు ఏదైనా కూడా ఈ రోడ్డు మించి పోయేటువంటి పరిస్థితి ఉండేది. గడిచినటువంటి 10-15 సంవత్సరాల కాడి నుంచి ఏంటంటే దాన్ని పట్టించుకోలేదు. వాటి మీద మొత్తం పిచ్చి చెట్లు, కంపలు, ఇతర మొత్తం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని నెక్కొండ రోడ్డు నుంచి ఇటు వరంగల్ రోడ్డు ఎంట్రన్స్ ఏదైతే వివేకానంద కాలనీ నుంచి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రోడ్డును కూడా మళ్ళీ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఆ రకమైనటువంటి దృష్టి మాలో కూడా ఉంది. మేము కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి మొన్న అనుకున్నాం. కొంత ఇతర జేసీబీ కొన్ని పనులు వాటికి రిపేర్ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అక్కడికి క్లియర్ చేసి నెక్కొండ నుంచి రోడ్డు నుంచి మన వివేకానంద కాలనీకి పోయేటువంటి దారిని కూడా అది అందరికి ప్రజలకు వెసులుబాటుగా పనిచేసేటువంటి పద్ధతుల్లో ఖచ్చితంగా ఆ ప్రయత్నం మేము చేస్తాం. మీరు అన్నట్టు నెక్కొండ రోడ్డుకు వెళ్ళే వైపు ఉన్న దారిలో ప్రకృతి వనం, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి ఒక ప్రకృతి వనం ఉన్నది. అది పూర్తిగా నిరాదరణకు గురై అందులో ఒక్క మొక్క లేకుండా
ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పశుపక్షాదులు అందులో వెళ్ళి ఉండడం తప్ప అది ఎందుకు పనికిరాని ఒక ప్రాంతంగా ఉంది. సో దానికి సంబంధించి మీకేమైనా కార్యాచరణ ఉందా? ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాలనాల్సినటువంటి బాధ్యత కౌన్సిలర్గా నా మీద ఉంటుంది. అయితే గతంలో పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా లేదు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఖచ్చితంగా ప్రకృతి వనాన్ని మొక్కలతో పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే హరితహారం ఇతర కార్యక్రమాలు మున్సిపాలిటీ నుంచి కూడా ఖచ్చితంగా బడ్జెట్ కేటాయించి మొక్కలను కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దాని నుంచి అక్కడ మంచి వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అక్కడ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా చేస్తాం. అది ప్రధానంగా వివేకానంద కాలనీలో ఉంది. ఇంకొంత ఆడ ఆ ఏరియాలో ప్రకృతి వనం ప్లేస్లో ఎక్కువ స్థలం ఉంటే కూడా ఏంటంటే దాన్ని కూడా కొంత వివేకానంద కాలనీ వరకు ఏందన్నా ఒక కమ్యూనిటీ హాల్ కట్టించాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. అది కూడా అది ఎంత స్థలం ఉంది ఏందనేటువంటిది ఒకసారి మీరు చూసిన తర్వాత దాన్ని బట్టి కూడా స్థలం ఎక్కువగా ఉంటే ఆ కాలనీ వరకు కమ్యూనిటీ హాల్ కట్టేటువంటి పరిస్థితి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రధానంగా పోచమ్మ టెంపుల్, సంజయ్ గాంధీ నగర్కి ప్రాంతంలో కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది, నిర్మాణం జరుగుతుంది. ఆ ఏరియాలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ కడితే ఏంటంటే ఆ ప్రాంతం వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కొంత చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నా లేకపోతే చిన్న ఫంక్షన్లు ఏర్పాటు చేసుకున్నా కూడా ఆ ప్రాంతంలో చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది కూడా ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అనుకున్నాం. ఖచ్చితంగా ఆ ప్రయత్నం కూడా చేస్తాం. అలా అంతేకాకుండా ఏరియాలో కాస్త ఈ పందులకు సంబంధించినటువంటి సమస్య కొంచెం బలంగా కనిపిస్తుంది. అంటే ఈ డ్రైనేజీ సమస్య ఎప్పుడైతే ఏర్పడిందో దీని ద్వారా అది కూడా వచ్చింది. సో మరి ఆ సమస్యకు సంబంధించి అంటే కొన్నిసార్లు పందులు చనిపోవడం, కొన్నిసార్లు పందులు అక్కడే అవే పిల్లలు చేయడం, అది వాటి వ్యాప్తి చెందడం ఇలాంటివి జరుగుతూ ఉన్నది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు మీరు అక్కడ? అంటే ఖచ్చితంగా అది ఒక సిస్టమ్ కూడా ఉంది. మున్సిపాలిటీ యాక్ట్లో ఉంటుంది, చట్టంలో కూడా ఉంటుందంటే ఏ ప్రాంతంలో కుక్కలైనా పందులైనా కోతులైనా తిరుగుతున్నా వాటిని పట్టించి బయటికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఆ ప్రయత్నం కూడా ఉంటుంది మున్సిపాలిటీ నుంచి. గతంలో కూడా కుక్కలను పట్టిన, పందులను పట్టిర్రు, ఇతర ప్రాంతాల్లో కూడా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ మీరు అన్నట్టు పందులు ఎందుకు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉందనంటే అక్కడ డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల, ఒక డ్రైనేజీ మొత్తం ఒక్కకాన్ని ఆగడం వల్ల దానివల్ల అక్కడ వచ్చి పందులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితి జరగకుండా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మా పని కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా దృష్టి పెట్టి పనిచేస్తాం. ఇంకా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో మరొకటి ఏంటంటే ఈ ఓపెన్ ప్లాట్లు. యజమానులు ఎక్కడ ఉంటారు, ప్లాట్లు ఇక్కడ ఉండిపోతే వాటిని పట్టించుకోరు. మీరు అన్నట్టు ఇదే ఈ చెట్లు అవి ఇవి బాగా పెరిగిపోయి చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి. విష సర్పాలు కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. మరి గతంలో ఉన్నటువంటి ఆ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా దానికి సంబంధించినటువంటి ఓనర్లతో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా సమస్య కొలికి రాలేదు. మరి మీరు ఏమైనా దాని మీద ఒక కార్యాచరణ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? ఖచ్చితంగా మొన్ననే అనుకున్నాము. అక్కడ ఉన్నటువంటి వివేకానంద కాలనీ ప్రాంతంలో ఎవరి అయితే ప్లాట్లు ఉన్నాయో, చెట్లు పెరిగి ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నదో మాకు డ్రైనేజీ సిస్టమ్ తీయడం కూడా అక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరెవరి ప్లాట్లు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ డిమాండ్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలని ఇప్పుడే మేము అనట్లే, కానీ వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో అక్కడ వరకు వాళ్ళు ఫినిషింగ్ పెట్టుకొని ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంచెం ఫినిషింగ్ గోడలో చిన్న ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ ప్లాట్ వరకు చుట్టూ తిప్పుకోవడం వల్ల ఏమైందనంటే మాకు కూడా ఒక డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్ తీయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పద్ధతుల్లో మేము చేయాలనేటువంటి వాళ్ళకి డిమాండ్ నోటీసులు పంపించాలని చెప్పేసి కూడా మున్సిపాలిటీ అధికారులకు మేము చెప్పడం అనేటువంటి జరిగింది. అది ఈ వారం 10 రోజులలో ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరుగుద్ది. అది చేసిన తర్వాత ఏంటంటే అక్కడ కూడా కొంచెం సిస్టమ్ అనేటువంటిది బాగుంటుందనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఏరియాలో ఎక్కువగా ఈ వెల్డింగ్ షాపులు అవి ఇవి ఎక్కువగా ఉండడం వల్ల కరెంటు సమస్య అనేది తీవ్రంగా ఉన్నది. సార్ నర్సంపేట మొత్తం ఎలా ఉందనే విషయం పక్కన పెడితే ముఖ్యంగా ఆ ప్రాంతానికి వచ్చేసరికి గంటకు 2 గంటలకు ఒకసారి కరెంటు పోవడం, రోజుకు ఒక 5-6 సార్లు పోయిన సందర్భాలు, పోయినప్పుడల్లా 2-3 గంటలు పోయిన సందర్భాలు, రాత్రంతా కరెంట్ లేని సందర్భాలు చాలా చూసాం. నేను పర్సనల్గా అక్కడ ఉన్నటువంటి కరెంట్ అధికారులతో మాట్లాడినప్పుడు కూడా సో వాళ్ళు కూడా వారి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అడిగినప్పుడల్లా అంటే ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వెంటనే చేస్తున్నారు. కానీ ఈ కరెంటు ఊరికే ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని కూడా దెబ్బతింటున్నాయి అనేది ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన. ఎందుకు ఇంతగానో ఇబ్బంది ఈ ఏరియాకి ఎందుకు జరుగుతుంది అంటే మీ దృష్టిలో ఏమైనా ఉందా? ఈ ఐడియాస్ ఉంది. అయితే మేము గెలిచిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత పెట్టినటువంటి దృష్టి కూడా ఈ కరెంటుకు సంబంధించినటువంటి ప్రాబ్లం మీదనే. ఎందుకనంటే ఈ వరంగల్ రోడ్డు పోచమ్మ టెంపుల్ ఏరియాకి, వివేకానంద కాలనీ ఏరియాకి ఒకటే ట్రాన్స్ఫారం ఉంది. దానివల్ల ఓవర్లు కూడా ఎక్కువై ఇలాంటి కరెంటు అంటే ఈ ఇంజనీరింగ్ వర్క్స్ చేసేటువంటి షాప్స్ ఎక్కువ ఉండడం వల్ల ఓవర్లోడ్ ఎక్కువ అయిందనంటే ట్రాన్స్ఫార్మర్స్ ఊకే కాలిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జంపర్లు కూడా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మేము ఖచ్చితంగా ఒక గెలవంగానే 4 రోజులలో మేము చేసినటువంటి మొదటి ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా వివేకానంద కాలనీ వరకు ఒక ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకొని మేము డీఈని కలవడం జరిగింది. ఆ ఏఈ గారిని పంపించడం జరిగింది. ఎక్కడ పెట్టాలనేటువంటి ప్లేస్ను కూడా డిసైడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఏ ట్రాన్స్ఫారం పెట్టాలో, ఎంత ట్రాన్స్ఫారం పెట్టాలనేటువంటి దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ వేసి కూడా వాళ్ళ పై అధికారులకు పంపించడం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా కొన్ని రోజులలో కొత్తగా ట్రాన్స్ఫారం అనేటువంటిది వివేకానంద కాలనీ వరకు ఖచ్చితంగా సపరేట్గా ఏర్పాటు చేయాలనేటువంటిది మేము అనుకున్నాం. ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పోచమ్మ దేవస్థానం ప్రధానంగా ఉన్నటువంటి ప్లేస్. ఈ పోచమ్మ దేవస్థానానికి సంబంధించి అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రముఖ ఆలయం. సో దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో మీ పాత్ర ఏ రకంగా ఉండబోతోంది రానున్న రోజుల్లో? పోచమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేటువంటిది అసలు ప్రజలు ఊహించలేనటువంటి పద్ధతుల్లో దీన్ని అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో దీన్ని అభివృద్ధికి సంబంధించింది సరే కొంతమేరకు చేసినా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ జరగలేదు. ప్రజలు పోచమ్మ టెంపుల్కి వస్తే పోచమ్మ టెంపుల్ ఇంతకంటే ముందు ఉన్నటువంటి పద్ధతి కంటే బాగా ఉంది అనేటువంటి ఒక పద్ధతుల్లో ప్రజలు ఆలోచించుకునేటువంటి స్థాయిలో దీన్ని అభివృద్ధి అనేటువంటిది చేస్తాం. ఖచ్చితంగా మున్సిపాలిటీతో పాటు అంటే దేవస్థానాలకు మున్సిపాలిటీ నుంచి బడ్జెట్లు ఉన్నాయి. కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు ఇతర సహకారంతో ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే గతంలో పనిచేసినటువంటి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అయినా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇతర పార్టీలైనా అన్ని పార్టీలతో సహా ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా, గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఇక్కడ ఎన్ని రాజకీయ పార్టీలు 10వ వార్డులో ఉన్నాయో ఆ 10వ వార్డులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరితో కలిసి ఒక అభివృద్ధి కమిటీ వేసి రేపు ఈ డెవలప్మెంట్కి సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలతో కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీతో చర్చించిన తర్వాతనే దీన్ని డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఏదో నేను కౌన్సిలర్ను కదా, నేను వ్యక్తిగతంగానే చేస్తాననేటువంటి దాని నుంచి కాదు. ఇక్కడ అందరు సహకారం తీసుకుంటాం, అందరితో పాటు చర్చిస్తాం. అన్ని పార్టీలు కూడా ఆ కమిటీలో ఉంటాయి. ఆ కమిటీలతో చర్చించిన తర్వాతనే అన్ని పార్టీలతో అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే రేపు వార్డు పోచమ్మ టెంపుల్ డెవలప్మెంట్ కోసమైనా ఇతర వార్డులో ఏ డెవలప్మెంట్ చేసినా కూడా ప్రతిదీ అందరితో చర్చించి అందరి నిర్ణయాలు తీసుకొని కొన్ని నాకు తెలియకపోవచ్చు గతంలో ఉన్నటువంటి చేసినటువంటి వాళ్ళ ఆలోచనలతో కూడా పంచుకొని ఇక్కడ ప్రధానంగా మన వార్డులో ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. చాలామంది ఆలోచనలు కూడా వాళ్ళతో అందరితో చర్చించిన తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ అనేటువంటి ఖచ్చితంగా చేయాలనేటువంటిది ఉంది. ఈ పోచమ్మ టెంపుల్ను కూడా ఖచ్చితంగా అభివృద్ధి బాగా చేయాలనేటువంటి ఒక ఆలోచన సంకల్పం నాలో ఉంది. ఖచ్చితంగా చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క వార్డుకి మీరు ఎన్నికైంది సిపిఎం పార్టీ నుంచి. అంటే మీరు ఏ పనులు చేయాలన్నా మీకు ప్రభుత్వం నుంచి అనేది సహకారం అనేది కంపల్సరీ అవసరం. అధికార పార్టీ నుంచి మీకు అధికారం అంటే సహకారం అనేది కంపల్సరీ. అంటే మీరు చేయాలనుకుంటున్న ఈ పనులు ఇప్పటి వరకు చేస్తూ మొదలుపెట్టిన పనుల్లో కావచ్చు, ఇకపై చేయబోయే పనులు కావచ్చు, సో ప్రభుత్వ సహకారం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? నేను గెలిచినటువంటి స్థాయిలో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు చేసినటువంటి పనులలో అధికారి పార్టీకి సంబంధించినటువంటి పాలక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ సహకారం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. భవిష్యత్తులో ఉంటుంది కూడా అనేటువంటిది నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను వ్యక్తిగతమైనటువంటి సమస్యల కోసం నేను ఎక్కడి దగ్గరికి వెళ్ళను. ప్రజా సమస్యలు ఏవైతున్నాయో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి, అధికారుల దగ్గరికి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఖచ్చితంగా నేను అడిగి పనులు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు చేసినటువంటి దాంట్లో ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి సహకారాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అలానే ఉండాలని చెప్పేసి అనేటువంటిది కూడా నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను. మీ ద్వారా మా వార్డు ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా నా మీద నమ్మకంతో నన్ను ఓట్లేసి గెలిపించినటువంటి మా వార్డు ప్రజలకి మీ ద్వారా అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పనిచేస్తాను. ఎవరైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారు నా దగ్గరికి రావడం కాదు, నాకు ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా పనిచేయడానికి వెనుకాడను, ఖచ్చితంగా పనిచేస్తాను. నాకు 443 ఓట్లు పడ్డాయి. ఇతర పార్టీకి
373 ఓట్లు పడ్డాయి. ఇంకో పార్టీకి 300 ఓట్లు పడ్డాయి. అంటే నాకంటే ఎక్కువ వాళ్ళిద్దరికి 673 ఓట్లు పడ్డాయి. నాకు 443 పడ్డాయి. కానీ నాకంటే ఎక్కువ ఓట్లు వాళ్ళకే పడ్డాయి అనేటువంటి ఫీలింగ్లో నేనున్నా. ఖచ్చితంగా వచ్చేసరికి ఇతర 673 మంది ప్రజలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసును గెలిచేటువంటి విధంగా ఖచ్చితంగా నేను పనిచేస్తా. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో నా ఆలోచనలతో మీ ముందుకు వచ్చి పంచుకొని వార్డు అభివృద్ధి కోసం సహకారం చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి కౌన్సిలర్లతో పాటు, గతంలో ఓడిపోయినటువంటి వాళ్ళతో పాటు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో ఖచ్చితంగా కలుపుకపోయి వార్డు అభివృద్ధి కోసం వార్డుని అసలు ఉన్నటువంటి 30 వార్డులలో 10వ వార్డుకి సంబంధించినటువంటి మన వార్డుని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుపోయేటువంటి విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ రకమైనటువంటి దానికి మీరు కూడా సహకారం చేయాలని చెప్పేసి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ నిధులు తీసుకురావడం కోసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయి మన వార్డ విషయాలను వాళ్ళకి సమస్యలు చెప్పి వార్డు అభివృద్ధి కోసం నిధులు పట్టుకొచ్చి ఇక్కడ చైర్పర్సన్ గారి దగ్గరికి కూడా పోయి వార్డుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఈ వార్డును అభివృద్ధి చేసేటువంటి విధంగా చర్యలు చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా వార్డును అభివృద్ధి చేయడం కోసం సంకల్పంతో పనిచేస్తా అని చెప్పేసి మీ ద్వారా ఖచ్చితంగా వార్డు ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను.